హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం సంవత్సరం నిలవ ఉండేటటువంటి అల్లం పచ్చడి అండి. ఇది 1 year పాటు మనం చింతకాయ గోంగూర వాటిల్లాగా మనం స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని హోటల్స్లో రెడ్గా ఉంటుంది కదండి, ఎప్పటికప్పుడు వాటర్ కలిపి వాళ్ళు మనకి తిరగమాత వేసి ఇస్తూ ఉంటారండి సర్వింగ్. ఆ సంవత్సరం పచ్చడి ఎలా పెట్టుకోవాలో కొలతలతో మీకు నేను చెప్తాను. దానికి కావలసిన పదార్థాలు: 1/2 kg అల్లం, 1/2 kg వెల్లుల్లిపాయలు, 1/2 kg చింతపండు. ఈ 3 సమానం అండి. 1/2 kg అల్లం, 1/2 kg వెల్లుల్లిపాయలు, 1/2 kg చింతపండు. ఒక 300 గ్రాములు నేను కారం యూజ్ చేస్తున్నానండి. ఇది కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్. స్పైసీగా ఉన్నవాళ్ళు 1/2 kg వేసుకోండి, ఒక 50 గ్రాములు. ఇది స్పైసీగా ఉండదు కాబట్టి నేను 300 గ్రామ్స్ వేస్తున్నాను. ఒక 50 గ్రామ్స్ మనకి ధనియాలు, ఒక 250 గ్రామ్స్ ఉప్పు, 400 గ్రామ్స్ బెల్లం. అంటే వీటన్నిటికీ కొంచెం ఎక్కువగా స్వీట్ వేసుకోవాలండి. 400 గ్రామ్స్ దాకా మనకి బెల్లం పడుతుంది. ఒక 100 ml ఆయిల్ అండి. ఈ అల్లం ముక్కలు తిరగమాత గింజలు వేయించుకోవటానికి ఒక 100 ml మనకి ఆయిల్ పడుతుంది. 1 చెంచా మెంతులు, 1 చెంచా ఆవాలు, ఒక 3 చెంచాలు మినపప్పు, 1 చెంచా పచ్చిశనగపప్పు, ఒక 1/2 చెంచా పసుపు అండి. ఇవి దీనికి కావాల్సిన పదార్థాలు. ముందుగా మనం ఈ వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసుకుని, అల్లం కూడా తొక్కు తీసుకుని మనం చక్కగా ముక్కలు కోసేసుకుందామండి. కడిగి ముక్కలు కోసుకుందాం. ఈ చింతపండును కూడా మనం బాగు చేసేసుకుని వేడి నీళ్లలో ఉడకనిద్దామండి. ఉడికించి చల్లార్చుకుందాము. తర్వాత ప్రాసెస్ మొదలు పెడదాము. చింతపండు చక్కగా మనం బాగు చేసేసుకుని వేడి నీళ్లలో బాగా ఉడకనివ్వాలండి. ఎందుకంటే నిలవ ఉండే పచ్చడి కదా, ఏమాత్రం మనకి తడి తగిలినా పాడైపోతుంది. చింతపండు ఇట్లా ఉడకబెట్టి చల్లారి పెట్టుకున్నాం. అల్లం కూడా చక్కగా కడిగి ఇట్లా ముక్కలు చేసుకున్నాం తొక్కు తీసి. వెల్లుల్లిపాయలు తొక్కు తీసి పెట్టుకున్నాం. బెల్లం కూడా ఇట్లా చిన్నదిగా కట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు ప్రొసీజర్ స్టార్ట్ చేద్దామండి. ముందుగా మనం చక్కగా నూనె తీసుకున్నాం కదా, ఆ నూనెని ఇందులో పోసుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాం. నూనె వేడెక్కగానే అల్లం ముక్కలు ఉన్నాయి కదా, ఇవి వేయించి పక్కన పెట్టుకున్నాము. ఆయిల్ హీట్ ఎక్కుతుందండి. ఇప్పుడు మనం వేడెక్కగానే అల్లం ముక్కలు వేసేసి వేయించి పక్కన దూరగా వేయించుకోవాలి. మంచి వాసన వచ్చేటట్టుగా మనం వేయించుకోవాలి. పచ్చి వాసన పోయి కమ్మటి వాసన వచ్చేటట్టుగా మనం వీటిని వేయించుకుందాం. ఇది 1 year ఉంటుందండి పచ్చడి. చక్కగా మీరు కొద్ది కొద్దిగా తీసుకొని తిరగమాత పెట్టుకోవచ్చు. తక్కువ చేసుకునేటట్లయితే అన్ని కొలతలు తగ్గించి వేసుకోండి. నేను 1/2 kgకి చెప్తున్నాను. ఇది కేజీ పచ్చడి అవుతుందండి. ముక్కలు వేగుతున్నాయి. మంచి వాసన రావాలండి అల్లం వేగేటప్పుడు. ఇది అయ్యాక మనం తిరగమాత గింజలు వేయించుకుందాం. శనగపప్పు, ధనియాలు అన్నీను. ఆయిల్ మనకి ఒక 100 ml సరిపోతుందండి. అల్లం ముక్కలు వేగుతున్నాయి. కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే మాడిపోతాయి. ఇంకా కొద్దిగా మనం వేగనిద్దామండి. చూస్తున్నారా, వేగినవి. ఇంకొంచెం మనం వీటిని వేయించుకున్నాం. పచ్చివాసన పోయి మంచి వాసన రావాలండి. అల్లం నిలవ ఉండాలి కదా 1 year పాటు. ఇది కొంచెం వేయించుకోవాలి.
అల్లం ముక్కలు వేగినాయండి. ఇప్పుడు మనం వీటిని పక్కన పెట్టుకుందాం. తడి లేకుండా ఒక గిన్నె తీసుకొని మనం ఇందులోకి ఇట్లా వేయించుకోవాలండి. పచ్చివాసన పోయి ఇట్లాగా వేగాలి మనకి. ఇవి కూడా చల్లారుతూ ఉంటాయండి. ఇప్పుడు మనం శనగపప్పు, మినపప్పు వేయించుకుందాము. ధనియాలు అన్నీ రెడీగా ఉంటే ఓ పావు గంటలో అయిపోతుందండి పచ్చడి. ఈ సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. అన్నంలోకి బాగుంటుంది, టిఫిన్స్లో కూడా బాగుంటుంది. నూనె మనం హీట్ అయి ఉంది కదా, ఈ పప్పులు వేసేసేద్దాము. శనగపప్పు, మినపప్పు, పప్పులు మనకి దోరగా వేగినాయి. ఇప్పుడు ఆవాలు, మెంతులు వేసేసేద్దాము. చిన్నులపై వద్దు అనుకున్న వాళ్ళు ఇంగుతో చేసుకోవచ్చండి. చిన్నులపై తీసేసేయచ్చు. ఆవాలు కొద్దిగా మనకి వేగిన తర్వాత, సౌండ్ వచ్చిన తర్వాత మనం ఈ ధనియాలు కూడా వేసేసేద్దాము. నేను ఒక 50 గ్రాములు తీసుకున్నానండి. ఆవాలు వేగనిద్దాము. ఆవాలు మనకి వేగినవి, మంచి సువాసన వస్తుందండి. ఇప్పుడు ఈ ధనియాలు కూడా వేసేసి మనం వేయించుకుందాం. ధనియాలు కూడా మంచి వాసన రాగానే మాడిపోనివ్వకూడదండి. ధనియాలు కూడా మనకి వేగంగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ధనియాలు వేగిపోయినాయండి, చూస్తున్నారా? ఆవాల సౌండ్లు వచ్చినాయి. పప్పులు కూడా మనకి వేగిపోయినాయి. ఇదే నూనెలో మనం కొద్దిగా తిరగమాత పెట్టుకున్నామండి. తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేద్దాము. వీటిని చల్లారనిద్దామండి. తిరగమాత చల్లారిందండి. ఇప్పుడు మనం నూనె తీసుకోకూడదండి, ఓన్లీ తిరగమాత గింజల వరకు ఇందులో వేసుకుందాం. ఆ నూనె మనం పచ్చట్లో తిరగమాత వేసుకోవటానికి ఉంచుకుందాం. నూనె లేకుండా మనం ఈ గింజలన్నీ కూడా ఇలాగా వేసేసుకుందాం. తిరగమాతలో మనం ఈ అల్లం ముక్కలు కూడా వేసేసి మిక్సీ పట్టుకుందామండి. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఇందులో మనం చిన్నులపాయలు కూడా వేసేసుకొని, ఉప్పు తీసుకున్నాం కదా, ఉప్పు కూడా వేసేసి గ్రైండ్ చేసుకుందామండి. పసుపు, అల్లము, వెల్లుల్లిపాయ తిరగమాత, ఉప్పు, పసుపు అన్ని తిరగమాత పెట్టుకున్నామండి. ఇందులో వేసేసుకున్నాం కదా, పప్పులన్నీ వేయించుకున్నాం. చింతపండు కూడా వేసేసి కొద్ది కొద్దిగా, అంటే గ్రైండర్ తిరగాలి కదండి, అందుకని మనం కొద్ది కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. కొద్దిగా చింతపండు వేసి తిరగమాత గింజలు, అల్లం ముక్కలు, ఉప్పు, పసుపు అన్నీ వేసాం కదండి, మిగతా చింతపండు కూడా మనం ఇందులో వేసేసుకుందాం. మిక్సీ జార్ తిరగదు కదండి, అందుకని కొద్ది కొద్దిగా మనం రుబ్బుకుందాము. దీంట్లో మనం ఈ బెల్లం కూడా వేసేసేద్దాము. మళ్ళీ ఒకసారి అన్నీ కలిపి మనం మెత్తగా రుబ్బుకుందామండి పేస్ట్. మిగిలిన చింతపండు, బెల్లం వేసేసి ఇట్లా రుబ్బుకొని మళ్ళీ దీని మీద తీసేసుకుందామండి. అంతా కలిపి ఒకసారి మళ్ళీ మనం తిరగ రుబ్బుకుందాము. ఇప్పుడు కారం ఉంది కదండి, కారం వేసేసి కొద్ది కొద్దిగా మనం ఇందులో రుబ్బుదామండి. కారం కూడా కట్ చేసుకొని మనం ఇప్పుడు రుబ్బుదాం. ఇలా మనం కారం ఈ పేస్ట్ లో కలుపుకుందామండి. కలుపుకొని దీన్ని మెత్తగా రుబ్బుకుందాం గ్రైండర్ లో. మళ్ళీ ఒకసారి మొత్తం ఇదంతా మిక్స్ చేసుకుని మనం కారం కూడా అన్ని పావు కేజీ కొలతలతో చెప్తున్నానండి. కొద్ది కొద్దిగా తీసుకొని మనం పలసని చేసుకొని తిరగమాత వేసుకోవచ్చు ఈ పచ్చడి. దీన్ని అంతా మనం ఇప్పుడు కలుపుకుందాం.
ఉప్పు మళ్ళీ మీరు చూసుకొని వేసుకోవచ్చండి. ఒకవేళ మీ టేస్ట్ని బట్టి చాలకపోతే, నేను కొలతలు చెప్పాను, మీకు ఇంకొక పడుతుంది అంటే మీరు యాడ్ చేసుకోండి. మొత్తం పచ్చడి అంతా మనం కారం ఇట్లాగా చేత్తో కలుపుకొని ఈక్వల్ గా కలుస్తుందండి. చేత్తో కలిపితే ఇలా మొత్తం కలుపుకొని ఒక్కసారి మిక్సీ పట్టుకుందాం, మెత్తగా ఉంటుంది. కొద్ది కొద్దిగా వేసుకొని మనం మిక్సీ జార్లో వేసుకుందాం. దీన్ని గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందాక మనం కాస్త ఆవాలు అవి తిరగమాత నూనె ఉంచుకున్నామండి. దాంట్లో మనం ఈ పచ్చడిని రుబ్బుకున్నాం కదా, ఇది సంవత్సరం నిల్వ ఉంటుందండి. కొలతలు కరెక్ట్ గా వేసుకోండి మీరు నేను చెప్పినవి. గట్టిగా రుబ్బుకుంటేనండి పచ్చడి కొద్ది కొద్దిగా తీసుకొని మనం వాటర్ కలుపుకొని అప్పటికప్పుడు యూజ్ చేసేసుకోవచ్చు అండి. కొద్దిగా మనం వాడుకునేంత వరకు తీసుకొని కొద్దిగా వాటర్ కలుపుకోవాలి. మొత్తం ఈ ఆయిల్ అంతా ఇట్లా కలిపేసుకుందాం. మనం అంతా మనం ఆయిల్ మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకొని దీన్ని ఒక గాజు సీసాలో కానీ లేదంటే ప్లాస్టిక్ సీసాలో కానీ ఏది కన్వీనియంట్ గా ఉంటే మనకు అందులో పెట్టేసేసుకొని ఎప్పటికప్పుడు కొంచెం కొంచెం తిరగమాత వేసుకోండి, బాగుంటుంది. అంతేనండి, మనం సంవత్సరం నిల్వ ఉండే అల్లం పచ్చడి ఇట్లా రెడీ చేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చక్కగా తడి లేకుండా మనం ఇటువంటి కంటైనర్లో పచ్చడిని ఇట్లా గట్టిగానే ఉంచుకోవాలండి. ఎప్పటికప్పుడు మనం పల్చం చేసుకొని కావలసినంత తీసుకొని పల్చం చేసుకొని మనం దీంట్లో తిరగమాత పెట్టుకోవచ్చు. కరెక్ట్ గా కేజీ వచ్చిందండి, కేజీ టిన్ ఇది. చూస్తున్నారుగా పచ్చడి ఎంతో కలర్ఫుల్ గా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. అంతేనండి, ఎంతో ఈజీగా మనం నిలవ పచ్చడి, సంవత్సరం పచ్చడి, అల్లం పచ్చడి చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.